హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి విలేజ్ లో అమ్మవారి పండుగ ఎలా చేస్తారనేది వీడియోలో చూపిస్తాను. బయట సిటీస్ లో ఉన్న వాళ్ళకి, అలాగే బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి విలేజెస్ లో ఫెస్టివల్స్ ఎలా చేస్తారో తెలియదు కదా. నా వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుందని చెప్పి వీడియో అయితే చేశాను. ఇలాంటి విలేజెస్ లో వీడియోస్ కోసం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఫెస్టివల్ ముందు రోజు మేము పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఇలాగా ఇంకా మనకి ఏమేమి కావాలో అన్ని పిండి వంట రకాలు కూడా ప్రిపేర్ చేసుకుంటాము. ఇది పండుగ ఎక్కడో చెప్పలేదు కదా, అమ్మ వాళ్ళ విలేజ్ లో పండుగ అనమాట. ఇంకా పండుగ ముందు రోజు మేము ఇలాగ పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అవి కూడా అరిసెలు, జంతికలు, గులాబీ పూలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రిపేర్ చేసాము. ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఇంకా మేము ఈ పిండి వంటల కోసం మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది ఎన్ని రకాల పిండి వంటలు ప్రిపేర్ చేసేసరికి. నార్మల్ డేస్ లో ఇవన్నీ తినాలనిపించదు, కానీ పిల్లల ఫెస్టివల్ వచ్చిందంటే చాలు కంపల్సరీగా అడుగుతారనమాట. పిల్లల కోసమే కాదు, అలాగే ఇంటికి వస్తారు కదా చుట్టాలు, వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి కూడా ప్రిపేర్ చేస్తాము. చక్కగా నైట్ అయితే ఇంటి ముందు ఇలా ముగ్గులు అయితే వేసాను. విలేజ్ నేమ్ వచ్చేసి దువ్వపాలెం. ఇది పెందుర్తికి 2-3 కిలోమీటర్స్ లో ఉంటుందన్నమాట. అలాగే నైట్ వచ్చేసి ఇక్కడ మనకి తొలేలు అయితే కడతారు. అమ్మవారి ఘటాలు ఊరంతా కూడా ఊరేగిస్తారు. ఇది మొత్తం 7 ఊర్ల పండగ, చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల పండగ అన్నమాట. గ్రామ దేవత మల్లమాంబ అమ్మవారు వెళ్ళి వన్స్ ఈ పండుగ అయితే జరిపిస్తారనమాట. చాలా గ్రాండ్ గా జరిపిస్తారు. తొలేల స్పెషల్ ఏంటంటే ఇక్కడ కర్ర సాము చేస్తారనమాట. పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తారు దీన్ని చూడడానికి. ఇంకా నైట్ అవన్నీ చూసుకుని పడుకుని లేచేసరికి మార్నింగ్ అయిపోతుంది. అదేంటో పండుగలు అయ్యేసరికి తొందరగా తెల్లవారిపోతుంది. మార్నింగ్ లేచి ఇలా బయటకు వచ్చానా, అప్పుడే హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వీళ్ళు మేకప్ అది వేసుకొని చాలా బాగా వేశారు. ఫెస్టివల్ వచ్చిందంటే చాలు విలేజెస్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి అరేంజ్ చేస్తారనమాట. వీళ్ళతోనే మంచి హడావుడి అయితే ఉంటుంది. టెంపుల్ చూపిస్తా వచ్చేయండి, మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను. అమ్మవారి టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. ఆ చిన్నప్పుడు అయితే టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. అప్పట్లో మా నాన్నగారి టెంపుల్ అయితే కట్టించారు. మల్లమాంబ అమ్మవారు చూడడానికి చాలా బాగుంటారు అనమాట. అమ్మవారిని 2 కళ్ళు సరిపో అంత బాగుంటారు. చూపిస్తా చూసేయండి. గ్రామదేవతలకు ఉన్న పవర్ ఎక్కడ ఉండదని అంటారు కదా, గ్రామ దేవతలకి ఆ శక్తి ఉంటుంది. లోనికి వెళ్ళి అమ్మవారికి వీడియో తీద్దామని చెప్పి కెమెరా తీసాను. పవర్ లేదు, ఎలా తల్లి అని అనుకున్నాను. నేను బాధపడ్డాను అమ్మా ఎలా అని. కరెంట్ వచ్చి చూసావా, చాలా బాగా వచ్చింది. చూసారు కదండి అమ్మవారిని. అమ్మవారి ముందు ఎలాంటి కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తారు. ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అమ్మవారికి బయట పసుపు కుంకాలు అవి ఇచ్చేసింది అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల వారు కూడా ఈ టెంపుల్ కి అయితే వస్తారు. టెంపుల్ మొత్తం ఒకసారి డీటెయిల్ గా చూపిస్తా చూసేయండి. ఇదంతా కూడా చేలో ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊర్లో చేలో ఉంటుంది అనమాట. చిన్నప్పుడు నా డేస్ అన్ని కూడా చేలోనే గడిచాయి. ఎందుకంటే ఎక్కువగా ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చేసే వాళ్ళము. ఉంటుంది ప్లేస్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంది. ముందు పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద ఓడలు ఉండేవన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరితో వచ్చి చక్కగా ఆడుకునే వాళ్ళమి. ఇవన్నీ చూస్తుంటే ఆ డేస్ గుర్తొస్తున్నాయి నాకు. ఏదైనా చిన్నప్పుడు మెమరీస్ ఎలా మర్చిపోతాం చెప్పండి. పండుగ పూటనే కాదు, ట్యూస్డే అలాగే సండే పూట చాలా మంది వచ్చి అమ్మవారికి మొక్కులు అయితే తీర్చుకుంటారు. ఎక్కడెక్కడో వీడియోస్ చేస్తాం కదా, మన విలేజ్ లో మన అమ్మవారిని చూపించకపోతే ఎలా చెప్పండి. అందుకని మీకంతా పండుగ వీడియో అంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూసారు కదండి అమ్మవారిని. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా నేను మా వారు మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు హడావుడిగా ఆయన చుట్టాలకి వంటలు అవి ప్రిపేర్ చేసే వాళ్ళమి, కానీ ఇయర్ అంతా శ్రమ లేదనమాట. ఎందుకంటే మావయ్య అంతా కూడా చూసుకున్నారు. ఊర్లోకి ఇలా అడుగు పెట్టామో లేదో వీళ్ళ హడావుడైతే స్టార్ట్ అయింది. ఈ అమ్మవారి వేషంలో ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ కొద్ది శ్రమ ఉండేది, ఎందుకంటే ఇంకా చుట్టాలకు వాటికి వంటలు అవన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళం. కానీ ఇయర్ మాకు ఆ శ్రమ లేదు, ఎందుకంటే మావయ్య మొత్తం కుక్ చేయించేశారు. పండక్కి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో మీరు ఒకసారి చూసేయండి. రెడీ అరిసి, తర్వాత పప్పు, ఫాస్ట్గా గారి, చికెన్ ఫ్రై, ఓకే, ఫిష్ ఫ్రై, ఓకే, రొయ్యల బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. నువ్వు కనిపించపడమే చెప్పు. నువ్వెందుకు వద్దు? అందరూ తీయాలి, అందరూ కష్టజీవులే కదా మరి ఇందులోని.
అలాగే అంటావా? ఆఫ్టర్నూన్ 12 o'clock కి అమ్మవారి ఘటాలు అయితే వస్తాయన్నమాట. ఆ ఘటాలు వచ్చేటప్పుడు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఆఫ్టర్నూన్ 12 o'clock కి అమ్మవారి ఘటం అయితే ఎత్తుకుంటే మంచిది. అయితే ఫాస్టింగ్ ఉన్నారో అమ్మవారి ఘటం పట్టుకొని తిరుగుతారు. అలా తిరిగేటప్పుడు అమ్మవారితో స్నానం చేపిస్తారనమాట. పిల్లలందరూ కూడా చక్కగా పోటీ పడతారు, నేను చేస్తానంటే నేను చేస్తానని. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. నేను కూడా మార్నింగ్ అంతా ఫాస్టింగ్ అయితే ఉన్నాను అమ్మవారి ఘటం ఎత్తుకోవడం కోసము. మార్నింగ్ 12:30 అలా అయిందనమాట అమ్మవారు వచ్చేసరికి. అమ్మవారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారనమాట. ఆ టైంలోనే అందరూ కూడా తొందరగా అమ్మవారి ఘటం అయితే ఎత్తుకుంటారు. తిరిగేటప్పుడు మంచి ఫన్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలందరూ నా మీద పోయండి అని చెప్పి ఫైటింగ్ చేసుకుంటారు. అమ్మవారి పైన పోయినవ్వరు అసలు వాటర్ ని. వాళ్ళు తెచ్చినట్టుగా వాళ్ళు బిందెలతో లాగేసుకుంటారు అనమాట వాటర్ ని. మామయ్య తమ్ముడు కొంతమంది గెస్టులను అయితే ఇన్వైట్ చేశారు. గండి బాబ్జీ గారు కూడా ఇంటికి వచ్చారనమాట. వీళ్ళందరూ ఇంకా ఆఫ్టర్నూనే తీసుకొచ్చారు. నైట్ ఇంకా హడావిడిగా ఉంటుంది కదా అని చెప్పి ఆఫ్టర్నూన్ అందరినీ ఇన్వైట్ చేశారనమాట. సరే కాదు చాలా మందిని ఇన్వైట్ చేశారు, కానీ అందరికీ వీడియో తీయడం కుదరలేదు. కొంతమందినే కవర్ చేశాను హడావిడిలో. అప్పుడే చుట్టాలు రావడము, గెస్టులు రావడము, ఇంకా అందరూ రావడం వల్ల కొంచెం బిజీ అయిపోయింది. మామయ్య తమ్ముడు వాళ్ళందరినీ దగ్గర చూసుకొని వాళ్ళందరూ లంచ్ చేసి వెళ్ళిపోయే వరకు ఉన్నారు. డబ్బులు అవుతాయి మా సిస్టర్స్ అని. మా సిస్టర్స్ మా బావది కష్టం అంతానా మీకేమించాలా? వచ్చా దగ్గర నుంచి చూసుకోండి. భోజనాలు బాగున్నాయండి. మండల ప్రెసిడెంట్ గారు నేనే వెల్కమ్ టు మర్లమాంబ ఫంక్షన్. సుబ్బు తిరగరా సుబ్బు. వచ్చిన అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారా? మీ తర్వాత వంతం అన్నవాళ్ళు చూపిస్తాం, వెళ్ళిపోతాం అన్న చూపిస్తా. చెప్పు మాయ గారు వచ్చిన వాళ్ళందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారండి. వస్తారండి మీరు పిలిచిన విఐపీలు అందరూ వస్తారండి. మీ విందు ఎలా ఉందన్నారండి? పండగ ఎంతవరకు భోజనం చేయ వరకు వచ్చింది పండగ? హ్యాపీగా చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం. నైట్ మంచిగా స్టేజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇంకా మామయ్య తమ్ముడు క్రికెట్ టీమ్స్ ఉంటాయి కదా, విన్నర్ అండ్ రన్నర్ కి మనీ అయితే స్పాన్సర్ చేశారు. అందరికీ నమస్కారం అండి. తుపాలం గ్రామం, చుట్టాల గ్రామం, పొలగాలపాలెం, నరవాణపాలెం, ముండబంద అన్న గ్రామాల పండుగ మరలమాం పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ రోజు మన గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించబడింది కాబట్టి మన దగ్గర ఫస్ట్ సెకండ్ గెలుచుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ ఏమో దేశపత్రిపాలెం, రెండో ప్రైజ్ ఏమో కుమ్మడివాళ్ళపాలెం గెలుచుకున్నారు. వారందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మన గండి వంశీ గారు మాట్లాడుతున్న మరీ కోరుచున్నాను. ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ చేసిన వారు కొనిగింటి కనకరాజు గారు, మండల టీడీపీ అధ్యక్షులు, అలాగే గొల్లవీలు పైకి నాయుడు. ఆఫ్టర్నూన్ గెస్ట్లు అందరూ వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఈవినింగ్ కొంచెం ఫ్రీ అయిపోయామన్నమాట. ఎప్పుడు నైట్ బిజీగా గడిచిపోయేది పండగ రోజు, కానీ ఇయర్ కొంచెం ఫ్రీ అయిపోయాము. అందుకనే అలా బాబుని తీసుకొని ఇంకా షాపింగ్ అయితే వచ్చాను. వెళ్ళామో లేదో మా వాడు ఇంకా ఒక టాయ్ని చూసి అయితే వదలలేదు, దాన్నే కావాలని అడిగాడు. అది కొంచెం డ్యామేజ్ ఉండే, అయినా కూడా దాన్ని రిపేర్ చేయించుకొని మరి దాన్నే తీసుకున్నాడు. ఏదైతే తీసుకున్నాము అంటే అలాంటిది ఒకటే ఉందంట, అది కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అది దాన్ని మళ్ళీ స్టిచ్ చేయించి
దాన్ని తీసుకునే వరకు ఊరుకోలేదు ప్రణీత్. పండుగ అంతా ఒక చుట్టు చుట్టేసాను అనమాట ఇంకా బాబుని తీసుకొని. ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత అలా తిరిగాను, ఎందుకంటే ఎప్పుడు చుట్టాలతో బిజీగా ఉండిపోయే వాళ్ళం. ఫైనల్ గా పండుగలో మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. పండుగ ఒకసారి చూపిస్తా చూసేయండి మీరు కూడా. నాకు కావాల్సిన నేను షాపింగ్ చేశాను, అలాగే ప్రణీత్కి కావాల్సినవి షాపింగ్ చేసుకున్నాడు. వాడికంటూ ఒకటి తొందరగా నచ్చదండి అసలు, మొత్తం తిప్పి అప్పటికి కొన్ని అయితే తీసుకున్నాడు ఐటమ్స్. వాడు ఇంకా ఎంత పెద్ద అయినా కూడా చిన్నపిల్లలాగా అన్ని చిన్న చిన్న బొమ్మలు అయితే తీసుకుంటాడు, వాడికి అదేంటో ఇష్టం. నైట్ మంచిగా క్రాకర్ షో అలాగే స్టేజ్ షో మొత్తం చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. పండగ ఫుల్ ఎంజాయ్ చేసాము. డాన్సర్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ తో ఫుల్ ఎంజాయ్ చేపించారు. అవన్నీ చూసుకుని పండగ ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. భోజనాలు అవి చేసి అప్పటికే 10 o'clock అయిపోయింది. ఇంకా మా వాళ్ళంతా చూపించలేదు కదా, చూడండి వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారనమాట. 10 o'clock అందరం కూర్చొని సోది వేసుకున్నాము. అలాగా ఇంకా టైం పాస్ అనమాట. పండగ అనేసరికి అందరం కలుస్తాం కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరం. ఇంటికి వెళ్ళామో లేదో వెళ్ళంగానే ఇంకా వాడు తీసుకున్న టాయ్స్ అన్ని కూడా అరేంజ్ చేసే వరకు ఇంకా ప్రణీత్ ఊరుకోలేదు. చూసారా ఎంత బాగా హౌస్ ని అరేంజ్ చేశాడు. ఇంకా టాయ్స్ అన్నిటిని ఒక పట్టుతాడు, ఎందుకంటే అవి పని చేస్తున్నాయా లేదా ఇంకా చూసుకుంటాడు అనమాట. అవన్నీ చూసుకొని ఇంకా టైం పాస్ చేసేస్తాడు. అలాగా నైట్ అమ్మవారి ఘటాలు వస్తాయి, అప్పటికి 12 o'clock అవుతుంది. ఇంకా మేము 12 వరకు ఇంకా పడుకోము. 12 o'clock అమ్మవారి ఘటాలు వచ్చాక ఇంకా టెంపుల్ కి అయితే తీసుకువెళ్తారు. అమ్మవారి టెంపుల్ చూసారా నైట్ లైటింగ్స్ ఎంత బాగుంది. ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి కదా, ఇంకా నైట్ వాళ్ళంతా కూడా గుండం తొక్కుతారు, దగ్గరగా మెరిసే నిప్పుల పైన నడుస్తారు. మార్నింగ్ అంతా కూడా ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు ఏం కూడా తినరు తాగరు. అలా ఫాస్టింగ్ ఉండి నైట్ ఇంకా ఆ నిప్పుల పైన నడుస్తారు. నిజంగా ఆ నిప్పుల పైన నడుస్తుంటే వాళ్ళకి కాలు కాలవు. నిజంగా అమ్మవారి మహిమనే చెప్పొచ్చు. ఎవరైనా అలా నడిచారా? అమ్మో నాకైతే చాలా భయం వేస్తుంది. నైట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి 12:30 అలా అవుతుంది అనమాట. ఇదంతా అయ్యేసరికి మేము మంచిగా అక్కడ చూసుకొని ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. అంతే అండి, విలేజ్ లో పండుగలు ఎలా ఉన్నాయి వీడియోలో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.